నమస్తే అన్న. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు మొహమ్మద్ అండి. హైదరాబాద్ లోకలా? లోకల్ అండి. ఓకే. లోకలే. తెలంగాణలో సీఎం కేసీఆర్ గారు చాలా బాగా చేశారు. డెవలప్మెంట్ చాలా బాగుంది. రోడ్లు, ఫ్లైఓవర్లు చాలా బాగా చేశారు. ఊర్లలో కూడా చాలా బాగా చేశారు. పంట పొలాల్లో వాటర్ లేకుండా ఇంతకుముందు వాటర్తో వచ్చారు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు చాలామంది విమర్శలు చేస్తారు. 10 years నుంచి డబుల్ బెడ్రూమ్స్, రోడ్స్ అన్నీ ఇచ్చారు, కానీ ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అది ఎలా ఉంటుందో ఇంకా వాళ్ళ మీద ఉంటుంది. ఇంకా ఈ ఎలక్షన్లో కేసీఆర్ గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాము. మీరు ఓటు ఎవరికి వేస్తారు? మేము కేసీఆర్కే వేస్తామమ్మా. ఓటు కేసీఆర్కే ఓటు వేస్తాము. తెలంగాణ కారు గుర్తుకే. కాంగ్రెస్ చెప్పలేము మేడం. కాంగ్రెస్ గురించి ఇంకా 10 years నుంచి అయితే ఏం డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి ఇంకా ఏం చేస్తారో చేయలేదో కూడా తెలియదు. ఇప్పుడు ఉన్న మాకు డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది. మేము కేసీఆర్తో సహా ఓటు వేసినాం. డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది. మేము ఆయనకే సపోర్ట్ చేస్తాము. డబుల్ బెడ్రూమ్ ఉంది, రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్కే సపోర్ట్ చేస్తాం మేము కూడా. ఇప్పుడైతే కేసీఆర్ గెలుస్తారు మేడం పక్కా. రేవంత్ రెడ్డి గురించి తెలియదు మేడం నాకు కూడా. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? గౌస్ అండి. గౌస్. ఇప్పుడు హైదరాబాద్ లోకలా? హైదరాబాద్ ఇదే మనది సికింద్రాబాద్. ఎలక్షన్లు వస్తున్నాయి కదా? అవునండి. ఎవరైతారు? మన కేసీఆర్ సార్ అవుతారండి. ఎందుకండి? ఎందుకంటే వాళ్ళది మంచిగా చేస్తున్నారు. వాళ్ళు అందరికీ సాయం 2,000 పెన్షన్ ఇస్తున్నాడు. మళ్ళీ ఏమో అందరికీ మంచిగా సపోర్ట్ చేస్తున్నాయన. డబుల్ బెడ్రూమ్ హాల్ ఇచ్చినారండి. మంచిగా చేస్తుండండి. ఈసారి కూడా కేసీఆర్ వస్తారు. మన జై తెలంగాణనే. మీకు పథకాలు ఏమేమి అందినాయి? నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందండి. అవునండి. తుమ్ముకుంటా అండి. అవునండి. మా అందరికీ సపోర్ట్ అది మన కేసీఆర్ సారే ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు ఎంత అయినా మంచిగా చేస్తున్నారు. అందరికీ మంచిగా చేస్తున్నారండి. వాళ్ళు అన్నీ వస్తున్నాయండి. అన్నీ అందరు మంచిగా చేస్తుండండి. ఇది షాదీ ముబారక్ అయితే ఇస్తుండండి. 1,16,16 రూపాయలు ఇస్తుండు. వచ్చినాయండి. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? జనార్దన్. మీరు హైదరాబాద్ లోకల్ అండి? లోకల్. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎవరికి ఓటేస్తారు? ఎవరికి ఓటేయాలన్న ముందు ఎవరికి ఎందుకు వేయాలనేది కూడా చర్చ ఉంటుంది. పర్టికులర్గా కొన్ని స్కీమ్ల మీద ఫోకస్ పెట్టి కొన్ని బంధులు అంటే దళిత బంధు, గిరిజన బంధు, లేదా రైతు బంధు, లేదా పెన్షన్లు, ఇటువంటి కొన్ని స్కీమ్లు ఏర్పాటు చేసి ప్రజలకు పోవడం కోసం ప్రయత్నం చేసింది. కానీ స్ట్రక్చరల్గా అంటే పర్మనెంట్ పరిష్కారం కోసం ఇంకా ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్ర చూసినప్పుడు ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక డెవలప్మెంట్ ఎంత చేంజ్ అయింది? దాన్ని మీరు ఎంతవరకు అప్రిషియేట్ చేయగలరు? ఓకే. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బడ్జెట్ ఎక్కువగా ఆంధ్ర డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టే ఒక అవకాశం ఏర్పాటైంది. కాబట్టి ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉన్నది. తప్పనిసరిగా ఆ రిజల్ట్ అనుభవంలోకి వస్తుంది. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? లలిత. హైదరాబాద్ లోకల్. ఎలక్షన్లో సీఎం ఎవరు అవుతారు? కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి గెలవదు. ఎందుకు? మంచిగా చేయలేడు కదా. కేసీఆర్ మంచిగా చేశారు.